జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మూవీపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కు చేరుతూ ఉన్నాయి. వార్ 2 రిజల్ట్ తర్వాత డ్రాగన్ పై సీరియస్ ఫోకస్ పెట్టి వర్క్ చేస్తున్నాడు ఎన్టీఆర్. స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ చేసి మరీ సరికొత్తగా తెరకెక్కిస్తున్నారట. ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్లుగా ఆడియన్స్కు నచ్చేలా సినిమా ఉండబోతోందట. అయితే ఈ మూవీకి గతంలో డ్రాగన్ అనే టైటిల్ పెట్టగా ఇప్పుడు కొత్త టైటిల్ పెట్టబోతున్నట్టు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. మ్యాన్ ఆఫ్ ది మాస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ పై ఓ టాక్ నడుస్తుంది. గతంలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి డ్రాగన్ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని పోస్టర్లు కూడా డ్రాగన్ పేరుతోనే ప్రమోట్ చేశారు. అయితే ఇప్పుడు మరో పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ కాదు బ్రూస్లీ అంటూ సోషల్ మీడియాలో మరో కొత్త టైటిల్ హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్ బ్రూస్లీ ది ఫైటర్ అనే పిక్చర్ లో నటించాడు. అది 2015లో విడుదలైంది. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకి బ్రూస్లీ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే మూవీ టీం మాత్రం ఇప్పటి వరకు టైటిల్ మార్పు రూమర్స్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో రుక్మిణి వసంత్, అనిల్ కపూర్ కీ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని జూన్ 25న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి మూవీ టైటిల్ డ్రాగనా లేక బ్రూస్లీనా అనేది మేకర్సే క్లారిటీ ఇవ్వాలి.